జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. కౌన్సిల్లో కాంగ్రెస్ కార్పొరేటర్లపై విష ప్రయోగానికి ప్రయత్నించారని, బీఆర్ఎస్ కార్పొరేటర్లు తమ గోళ్లలో సెనైడ్ పెట్టుకుని తనపై దాడికి దిగి ఉంటారని ఫసీయుద్దీన్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ దాడిలో తనకు గాయాలైనట్లు ఆరోపించారు. తాను ఉస్మానియాకు వెళ్లి ట్రీట్మెంట్ కూడా చేయించుకున్నానని, తనకు బీఆర్ఎస్ కు చెందిన కొంతమంది ఫోన్లో పరామర్శించారని కూడా ఫసీయుద్దీన్ చెప్పారు. ఇటు పక్కన మేయర్ యొక్క పోడియం కాడ పోతున్నామని, మా మేయర్ అని చెప్పి కాపాడుకోవటం కోసం నేను, నా తోటి కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు, ఫ్లోరిడ్ దర్పతి రెడ్డి గారు, దర్పల్లి గారు, మా మహిళా కార్పొరేటర్ ముందుకు పోయాం. కానీ ముందుకు పోగానే సీఎం గారి యొక్క చాలా చెప్పరాని మాటలతో ఒక పాంప్లెట్ చేసుకొని కొన్ని పాంప్లెట్ తీసుకొస్తే ఆ పాంప్లెట్లను మేము తీసేయాలని అడగటం జరిగింది. అదే పట్టుకొని గలీజ్ మాటలు మాట్లాడుతుంటే ఆ పాంప్లెట్స్ తీసేశారు. తీసేసిన సమయంలో అక్కడున్న బీఆర్ఎస్ ఉన్నటి మహిళా కార్పొరేటర్లు దుర్భాషలు ఆడుకుంటూ నిన్న దాడి చేయడం జరిగింది. దాడి కూడా చూడండి ఎంత ఘోరంగా దాడి, మొత్తం కూడా ఇన్ఫెక్షన్ అయిపోవడం జరిగింది. చెయ్యికి మొత్తం కూడా ఇన్ఫెక్షన్ అయింది. అయితే నిన్న త్వరలోనే మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకుంటే అక్కడ బీఆర్ఎస్ నాటకాలు మొత్తం కూడా తెలుసు. ఎందుకంటే ఉద్యమ సమయంలో 2001 నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క టంకు డమారాలు అన్ని తెలుసు కాబట్టి సీరియస్ గా వాళ్ళ డ్రామాలు ఆడతారు కాబట్టి సీరియస్ గా పోయి ఉస్మానియా దవాఖానలో చూపించుకొని ఎమ్మెల్సీ చేసుకోవడం జరిగింది. అక్కడ ఉన్న డాక్టర్లు చెప్పారు, మీ మీడియా ద్వారా హైదరాబాద్ కమిషనర్ గారిని, డీజీపీ గారిని, ఇంటెలిజెన్స్ ఎస్పీ వాళ్ళని కోరుతున్నాం సార్, వాళ్ళ మీద కేసులు పెట్టారని మాకే షౌకు లేదు, వాళ్ళని పిలిపియండి, వాళ్ళ గోర్లను పరీక్షించండి, ఇంత టెస్టింగ్ పంపించాలి, ఇంత హత్యా రాజకీయాలు చేయడానికి దిగజారారు కాబట్టి అందరు మహిళా కార్యకర్తల బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ల పేర్లు ఇస్తారు, వాళ్ళందరినీ కూడా టెస్టింగ్ పిలిపియాలి అని